సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం బస్సు యాత్ర టెక్కల నియోజకవర్గంలో ముగిసింది. ఈ నియోజకవర్గంలో ముగిసిన బస్సు యాత్రకు ప్రజల నుండి ఎలాంటి స్పందన లభించింది, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యాత్రకు ప్రజలు ఎలా తరలివచ్చారనే విషయాలు మనతో మాట్లాడడానికి విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఉన్నారు. మేడం, చెప్పండి మేడం, జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుండి ఎటువంటి స్పందన వచ్చింది, ఏ విధంగా యాత్ర ముగిసిందని మీరు అనుకుంటున్నారు? అసలు ప్రజల ముంగిట ఈవేళ పాలనని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈవేళ సామాన్య ప్రజానికానికి వారి ముంగిట్లో ఈవేళ ప్రభుత్వ ప్రతి సంక్షేమ అభివృద్ధి అనేది జరుగుతున్న దానికి ఈవేళ తరలి వచ్చి బ్రహ్మరథం విశేష జనం ఇసుకేస్తారు వాళ్ళంత జనం ఈరోజు బస్సు యాత్రకు వచ్చి అఖండమైన స్వాగతాన్ని పలికి జగనన్న రావాలి, విశాఖ మారాలి, మా బతుకులు ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న మాకు మళ్ళీ మళ్ళీ మీరు వస్తేనే మా భవిష్యత్తు, ఈవేళ పేదవాళ్ళని పెద్దరికంగా ఈవేళ నిలబడే అటువంటి పెద్దవాళ్ళని చేసే అటువంటి మా ముఖ్యమంత్రి జగనన్న కావాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇళ్లలో నుంచి స్వచ్ఛందంగా ఈరోజు బస్సుకి అడ్డగా పరిగెట్టి వచ్చి ఈవేళ ఆయన్ని చూసి నమస్కరించి మీరే రావాలన్నా మీరే సీఎం కావాలనుకొని నినాదంతో దద్దరిల్లిపోయింది విశాఖలోని బస్సు యాత్ర. ఎక్కడికెళ్ళినా జన స్పందన అశేష జనవాహిని, అటువంటి వాటితోని ఈవేళ సిద్ధం బస్సు యాత్ర జరగటం ఇదంతా కూడాను ప్రభుత్వం ప్రజలకు ఎంత చేరువలో ఉండి ఈరోజు కార్యక్రమాలు అందిస్తున్న దాన్ని మరి అటువంటి ప్రభుత్వాన్ని కావాలని చెప్తాను ఈవేళ. ఎందుకంటే నీతివంతమైన పాలన, ధర్మవంతమైన పాలన ఈరోజు ప్రతి ఒక్కరికి కూడాను ఇంటికెళ్ళి తలుపు తట్టి ఇచ్చే కార్యక్రమాలు ఈవేళ విద్య, వైద్యం, ఆరోగ్యంలో ప్రధానంగా తీసుకుని అనేక అంశాలతో ఈవేళ ముడిపడి వెళ్తున్న కార్యక్రమాలు. ఒక పక్కన విశాఖపట్నం పరిపాలనా రాజధాని కింద కావాలనుకొని ఈరోజు ప్రజలందరూ కూడా మమేకమై మాకు జగనన్న వస్తేనే మన పరిపాలనా రాజధాని వస్తుంది, పరిపాలనా రాజధాని వస్తేనే విశాఖపట్నం మహానగరం అవుతుంది, విశాఖపట్నం మహానగరం అయితేనే మా ఉత్తరాంధ్ర వెనుకబడిన తనం పోతుంది, మా పిల్లల తాలూకా బంగారు భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో ఈరోజు ముక్త కంఠంతో అందరూ కూడాను జగనన్నే కావాలి, రావాలి, ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పని ఈరోజు బ్రహ్మరథం పట్టారు. ఖచ్చితంగా రేపు రానున్న ఎన్నికల్లో 100% విశాఖపట్నం అంతా కూడా క్లీన్ స్వీప్ చేస్తుంది. వీళ్ళ రాష్ట్రం మొత్తం మీద అలాగే ఉంది. ఎక్కడ చూసినా అటువంటి దాన్ని ఓర్వలేక ప్రతిపక్షాలు ఈరోజు లేనిపోయేవన్నీ కంప్లైంట్స్ చెప్పుకొని బురజల్లి ప్రజల తాలూకా వాళ్ళని ఈవేళ ఓటర్లని వాళ్ళ తాలూకా మైండ్ గేమ్ ఆడుతూ రకరకాలుగా వాళ్ళు చెప్తూ ఇవన్నీ కూడాను ఓటమి భయం పట్టుకుంది వాళ్ళకి. ఇప్పటికే 3 పార్టీలు కలిసాయంటేనే ఓటమికి అంగీకరించినట్టుగా, ఒక్క పార్టీతోనే ఎదుర్కొనే సత్తా వాళ్ళకి లేకనే ఈరోజు వెళ్తున్న పరిస్థితులు. ఇటువంటివన్నీ ఒకసారి ఆలోచనలోని ఖచ్చితంగా రేపు రానున్న ఎన్నికలు ఓటర్ దేవుళ్ళే ఈరోజు ఈవేళ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మళ్ళీ జగనన్ని వేళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు అనుకున్న దానికంటే విశేషమైన స్పందన లభించిందని, వచ్చిన జనాభాను చూస్తే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నిక ఖాయమని చెప్తున్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని బొత్స ఝాన్సీ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.